Hello viewers, myself Dr. Sri Krishna, consultant pediatrician for last 25 years from Hyderabad. మనం చాలా కామన్గా పిల్లల్లో చూస్తుండే ఒక కంప్లైంట్ ఏంటి, అది మనకు కూడా అర్థం కానట్టుగా ఉంటుంది. ఏంటి అంటే కడుపు నొప్పి. ఈ కడుపు నొప్పి అనేది ఎంత వేగ్గా ఉంటుందంటే పిల్లలు కొన్నిసార్లు పదే పదే కడుపు నొప్పి అని చెప్తూ ఉంటారు. ఎందుకు ఈ కడుపు నొప్పి వచ్చిందో అనేసి తల్లిదండ్రులు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. తర్వాత ఎప్పుడు చూడు కడుపు నొప్పి ఎందుకు వస్తుంది, నేను అన్ని శుభ్రతలు పాటిస్తున్నా కదా అని పేరెంట్స్ వచ్చి మా దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు. ఏమైంది డాక్టర్ గారు, ఏం చేయాలి, ఎక్కడ లోపం జరిగింది అని చెప్పేసి. ఈ చిన్నపిల్లల్లో కడుపు నొప్పి అనేది ఎందుకు వస్తుంది అనే కారణాలు తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ కడుపు నొప్పికి ఈ ఫుడ్ అంటే వాళ్ళు తిన్న ఆహారానికి చాలా దగ్గర సంబంధం ఉంది. అసలు ఏమీ సరిగ్గా తినకపోయినా ఎప్పుడు కడుపు ఖాళీగా ఉండి కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అది చాలాసార్లు ఈ బొడ్డు కింద పైన భాగంలో, అంటే ఈ గుండెకి కింద భాగం బొడ్డుకి పైన భాగంలో ఎపిగాస్ట్రియం అంటాము. ఆ భాగంలో చాలామంది పిల్లలు కడుపు నొప్పి అంటూ ఉంటారు. ఇవి దాదాపుగా అన్నీ కూడాను వాళ్ళు తిన్న ఆహారానికి సంబంధించినవే. మరి ఏంటవి అన్నట్లయితే, నేను చాలామంది పిల్లల్లో గమనించిన కారణాలు, ఈ కడుపు నొప్పికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఒకటి, పిల్లలు టైంకి సరిగ్గా తినరు. అంటే రోజు తినాల్సిన టైంకి తినరు. ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ పొద్దున పూట అనేది చాలా ముఖ్యము. ఎందుకంటే రాత్రి ఎప్పుడో 7-8ంటికి తినుంటారు, రాత్రి 12 గంటలు అయిపోయి ఉంటుంది. మర్నాడు పొద్దున్న లేటుగా లేచి తినే టైం లేదని చెప్పేసి అలాగే పరిగెత్తుతూ ఉంటారు స్కూల్కి. అలాగే ఈ కొంతమంది పిల్లలు అయితే ఆ టైంలో తొందరగా అయిపోతాయి కదా అని చెప్పి 2 బిస్కెట్లు తినడము, లేకపోతే నూడిల్స్ లాంటివి తినడము, చిన్నపిల్లలకి టీ లాంటివి కూడా ఇచ్చేసి పంపిస్తుంటారు. అవైతే ఎక్కువ ఆకలేదు కదా అని. కానీ వీటన్నిటి వల్ల కూడాను ఈ అసిడిటీ అనేది బాగా పెరుగుతుంది. చిన్నపిల్లల్లో ఈ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, టైంకి తినకపోవడము, ముఖ్యంగా పొద్దున పూట భోజనం సరిగ్గా చేయకపోవడం వల్ల ఈ అసిడిటీ అనేది చాలా కామన్గా వస్తూ ఉంటుంది. కాబట్టి ఇది గమనించండి. సమయానికి తినడం అనేది చాలా ముఖ్యం. మీరు ఎంత తింటున్నారు అనేదే కాదు, సమయానికి తినడం అనేది కూడా చాలా ముఖ్యం. రెండవది, ఎలాంటి ఫుడ్ పెడుతున్నాము. చాలాసార్లు కూడాను ఎక్కువగా కారంగా లేనిది, మసాలా లేనిది ఫుడ్, అలాంటి ఆహారం పెట్టినట్టయితే బెటర్గా ఉంటుంది. అలాగే ఈజీగా సులభంగా జీర్ణమయ్యేది, అలాగే బాగా నమిలి తినేది. ఈ 4 ముఖ్యమైనవి. అంటే ఎక్కువ కారాలు మసాలాలు లేకుండా, అలాగే సులభంగా జీర్ణమయ్యేది, అలాగే బాగా నమిలి తినాలి. ఈ నమిలి తినడం అనే ఒక హ్యాబిట్ చాలామంది పిల్లల్లో ఉండడం లేదు. ఇవాళ రేపు ఆదరాబాదరాగా వాళ్ళు నోట్లో వేసేసుకొని కాస్త మింగేస్తున్నారు 2 సార్లు నమిలి. మరి పళ్ళు అనేవి నోట్లోనే ఉంటాయి కానీ కడుపులో ఉండవు కదా. మరి అలాంటప్పుడు ఈ సగం సగం కొరికిన ఆహార పదార్థాల వల్ల కడుపులో స్టమక్ మూమెంట్స్ అనేవి ఎక్కువ అవుతాయి. ఈ మూమెంట్స్ ఎక్కువైనప్పుడు ఊరికే కడుపు నొప్పి రావడం, బాగా గ్యాస్ రావడము, అలాగే ఎప్పుడు కడుపు నిండుగా ఉన్నట్టు అనిపించడం, మళ్ళీ తర్వాత సడన్గా కడుపంతా ఖాళీ అయిపోయి విపరీతంగా ఆకలేయడం. అంటే వీళ్ళ ఆకలి కానీ కడుపు నిండుదనం అని కానీ ఏది కూడా ఒక పద్ధతి ప్రకారం ఉండవు. కాబట్టి బాగా నమిలి తినడం అనేది అలవాటు చేయండి. దానికి నింపాదిగా కూర్చొని 10 నిమిషాల నుంచి 15 నిమిషాలన్నా టైం పెట్టమని చెప్పండి. దానివల్ల వాళ్ళలో చాలామందికి ఈ అసిడిటీ అనే సమస్యలు ఉండవు. రెండవది, ఈ నీళ్లు తాగడం. చాలామంది కూడాను తల్లిదండ్రులు పిల్లల్ని అన్నం తినమని వెంటబడుతూ ఉంటారే కానీ నీళ్లు తాగమని అడుగుతారు. సో మరి నీళ్ళు ఎట్లా తాగాలి అంటే, జనరల్గా మనం తినే ఆహారంలో బాగా మసాలాలాగా స్పైసీగా ఉన్నట్లయితే, లేదా పిల్లలకి తినమని తొందర పెట్టినట్టయితే వాళ్ళు నీళ్లతోటి నింపేసుకుందామని ట్రై చేస్తుంటారు. అలాగాక కొంచెం ఒక 10-15 నిమిషాల ముందరే టైం మొదలుపెట్టి మెల్లిగా నమిలి తినమని చెప్పి, అలాగే అందులో ఎక్కువ కారాలు లేకుండా ఉన్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా అప్పుడు నీళ్ళు అడగరు. కానీ తిన్న 1-2 గంటల తర్వాత మర్చిపోకుండా నీళ్లు తాగాలి. దాని ద్వారా తిన్న ఆహారం కరెక్ట్గా డైజెస్ట్ అవ్వడం, అంటే జీర్ణం అవడంతో పాటు అది ఆ తిన్న వాటిల్లో విలువైన
గ్లూకోజు, అమైనో యాసిడ్స్ లాంటివి, ఫ్యాటీ యాసిడ్స్ లాంటివన్నీ కూడాను అవి మెల్లిగా రక్తంలో ఎక్కేస్తాయి. అలాగే ఏదైతే మిగిలిపోయిన పదార్థాలన్నీ కూడా ఈ నీళ్లు తాగడం వల్ల కిందికి వెళ్ళి పిల్లల్లో ఈ మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ లేకుండా ఉంటుంది. దాని ద్వారా కూడా వాళ్ళకి కడుపు నొప్పి అనేది లేకుండా ఉంటుంది. ఇక ఇంకొక కారణం ఉంటుంది. చాలామంది పిల్లలు అర్ధరాత్రి పూట ఏదో ఒకటి నములుతూ ఉంటారు, లేదా గంటకి ఏదో ఒకటి నములుతూ ఉంటారు. దీనివల్ల కూడాను కడుపులో ఈ అసిడిటీ అనేది ఎక్కువ తక్కువలు అయినట్టయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి టైంకి తినడంతో పాటు బాగా నమిలి తినాలి. అలాగే తిన్న గంట తర్వాత నీళ్లు తాగాలి. ఈ 3 సూత్రాలు పాటిస్తే చాలా వరకు కూడాను ఈ అసిడిటీ అనే ప్రాబ్లము, అంటే ఈ నొప్పి ఏదైతే ఈ గుండె కిందుగా ఈ బొడ్డు మీదుగా వచ్చే ఈ కామన్ నొప్పి మన ఈ పిల్లలందరిలోనూ అది ఉండకుండా ఉంటుంది. ఇంకపోతే వేరే కారణాలు చూద్దాము. ఈ బొడ్డు చుట్టూ కూడాను చాలామంది పిల్లలకి కడుపు నొప్పి చెప్తుంటారు. కాబట్టి పిల్లలకి అక్కడ వచ్చింది అన్నట్లయితే బహుశా తిన్న ఆహారంలో ఏమైనా ఇన్ఫెక్షన్లు ఉన్నాయేమో, ఆ ఇన్ఫెక్షన్ల వల్ల వాళ్ళకి ఈ పేగుల కదలికలు ఎక్కువ అయ్యి అట్లా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి బొడ్డు చుట్టూ ఉన్నట్లయితే దానికి సొల్యూషన్ ఏంటంటే శుభ్రమైన ఆహారం పెట్టడము, టైంకి పెట్టడంతో పాటు వాటర్ బాగా తాగించండి. ఈ నీళ్లు బాగా తాగడం వల్ల కూడాను చాలాసార్లు ఈ బొడ్డు చుట్టూ నొప్పి అనేది ఉండదు. ఇంకొంతమంది ఈ మోషన్కి వెళ్ళే ముందర కడుపు నొప్పి అంటూ ఉంటారు. అంటే చాలాసార్లు ఏంటంటే వాళ్ళ పేగుల కదలికలో లేతే ఆ వస్తున్న ఫీలింగ్ని కూడా నొప్పి అనే వాడుతూ ఉంటారు. అలాగే ఇంకొంతమంది పిల్లలు ఏంటంటే వాళ్ళకి ఆకలేసినా కూడాను కడుపు నొప్పి అనే అంటారు. అలాగే ఇంకొంతమంది పిల్లలు వాళ్ళకి కడుపు నిండిపోయినా కూడాను అమ్మ కడుపు నొప్పిగా ఉంది అంటూ ఉంటారు. అది చూసి వాళ్ళకి ఎందుకు కడుపు నొప్పి వచ్చిందని మనం అనుకుంటాం. కానీ గమనించండి ఏ సిచ్యువేషన్లో వాళ్ళు కడుపు నొప్పి అంటున్నారు అనేది. ఒకవేళ కొంచెం కడుపు నొప్పిగా అనిపించి తర్వాత వాళ్ళు మోషన్ వెళ్ళినట్టయితే అది ఒక ఫీలింగ్ అంతే. ఎట్లా మోషన్కి వెళ్తున్న ఫీలింగ్నే వాళ్ళు నొప్పి అనే వర్డ్ యూజ్ చేస్తున్నారని మనం గమనించాలి. ఇవన్నీ కాకుండా వాళ్ళకి ఈ పక్కన అంటే బొడ్డుకి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ బాగా నొప్పి వస్తుంది అన్నట్టయితే ఖచ్చితంగా ఏదో వేరే ప్రాబ్లం ఉందని ఆలోచించాలి. మీరు వెంటనే డాక్టర్కి చూపించండి, ఏంటి కారణం అనేది చూడండి.